బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి అనే పద్యం మనం చిన్నప్పుడు చదువుకునే ఉన్నాం. దీనర్థం ఎంత పెద్ద పామైనా చలిచీమల చేత చిక్కితే గిలగిలా కొట్టుకొని మరణిస్తుంది. దానికి తప్పించుకునే మార్గమే ఉండదు. అలాగే దురహంకారంతో ఉన్న బలవంతుడు తలపొగను ప్రదర్శించాలని చూస్తే కాలమే కన్నెర్ర చేస్తుంది అని దీని తాత్పర్యం. ఇప్పుడు సరిగ్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి వాతావరణమే ప్రతిబింబిస్తుంది. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఊహాతీతమైన ఫలితాలతో అధికారాన్ని కైవసం చేసుకున్న వైఎస్సార్ పార్టీ ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. 151 సీట్ల ప్రస్థానం నుంచి 11 సీట్లకు పడిపోయి కొత్త రాజకీయ అనుభవాల్ని మూటగట్టుకుంది. కూటమి వ్యూహాల ముందు వైసీపీ పథకాలు ఏ విధంగా సరితూగలేవు. అయితే రాజకీయ సమీకరణాలు కొన్ని వీరి గెలుపోటములకు కారణమైతే, మరో కారణం మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జనసేన తరపున ప్రచారం చేస్తూ తమ ఉడతా భక్తిని చాటుకున్న బుల్లితెర జబర్దస్త్ నటులు ఇప్పుడు హీరోలుగా మారారు. రాముడి వెంట వానర సైన్యం అన్నట్టు పవన్ కళ్యాణ్ వెనుక వీరు మినీ యుద్ధమే చేశారు. సొంత లాభం కొంత మానుకొని పొరుగువారికి తోడ్పడవోయ్ అనే జీవిత సత్యాన్ని పవన్ కళ్యాణ్ అయితే ఏ విధంగా నమ్మి ముందుకెళ్తున్నారో, జబర్దస్త్ నటులు కూడా తమ సమయాన్ని కొంత జనసేన ప్రచారానికి వెచ్చించి గెలుపులో భాగస్వామ్యమయ్యారు. ఇందులో ముఖ్యంగా ముందు నుంచి చురుగ్గా పాల్గొంది హైపరాది. జబర్దస్త్ అనే ప్రోగ్రాంకు కొత్త ఫ్లేవర్ను తీసుకొచ్చింది హైపరాది. తనదైన శైలిలో పంచులు వేస్తూ నవ్వుల పువ్వుల్ని పూయించే ఆది తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడే. పవన్ కళ్యాణ్ సిద్ధాంతం నుంచి జనసేన వైపు ఆకర్షితుడైన ఆది పిఠాపురంతో పాటు కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశాడు. క్యాచీ లైన్స్తో, పంచ్ డైలాగులతో కూటమి వర్గాల్లో మరింత జోష్ నింపుతూ సందడి చేశాడు. వైసీపీ లీడర్ల మాటల తూటాలకు ఫిరంగుల్లాంటి పదాలతో కౌంటర్లు వేస్తూ కూటమి క్యాంపుల్లో ఉత్సాహాన్ని నింపాడు. ఇక మరోవైపు సినీ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా ప్రచారంతో హోరెత్తించాడు. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా బంపర్ మెజారిటీతో గెలుపొందటం నిజంగా గొప్ప విషయమే. వైసీపీ వర్గాలు వైనాట్ 175 అని నినదిస్తుంటే, తామేమీ తక్కువ కాదని వైనాట్ 21 అని జనసేన తన గళాన్ని వినిపించింది. వినిపించటమే కాకుండా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటికీ కనిపించేలా తాము పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచి రికార్డు క్రియేట్ చేసింది. జనసేన ప్రచారాల్లో పాల్గొని కూటమి విజయంలో తన వంతు పాత్ర పోషించిన మరో నటుడు గెటప్ శ్రీను. తన హావభావాలతో, విలక్షణమైన నటనతో బుల్లితెర కమల్ హాసన్ అనిపించుకున్న నటుడు గెటప్ శ్రీను. జనసేన పోటీ చేస్తున్న స్థానాల్లో ప్రచారానికి సై అంటూ పిఠాపురం ప్రజల్ని చైతన్యపరిచే విషయంలో కీలక పాత్ర పోషించాడు. వీరితో పాటు జబర్దస్త్ అశోక్, బాబీ వంటి యువనటులు కూడా పవన్ కళ్యాణ్ను అసెంబ్లీ పంపించే తాపత్రయంలో రేయింబవళ్లు అటు వీధుల్లో తిరగటమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా తమ వాయిస్ను జనాల్లోకి చేరవేశారు. కష్టం తెలిసిన మనుషులు అందరూ కింది స్థాయి నుండి ఎదిగిన నటులు కాబట్టి జనసేనాని కష్టానికి తాము భుజం భుజం కలిపి బాధ్యతలను పంచుకున్నారు. ఒక్క సీట్ కూడా గెలవలేడు, రాజకీయాలకు పనికిరాడు, 3 పెళ్లిళ్లు, సినిమావాడు, టైంపాస్ పొలిటీషియన్ వంటి ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమి జట్టుకు అన్నీ తానై తొలి సైనికుడిగా కథన రంగంలో కాలు దూశాడు. చంద్రబాబు సీనియారిటీకి తోడు తన ఆలోచనను జోడించి యావత్ దేశం ఆశ్చర్యపోయేలా 175 సీట్లకు 164 సీట్లు గెలుచుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. చాప కింద నీరులా జబర్దస్త్ ఆర్టిస్టులు చేసిన ప్రచారం నిప్పు రవ్వగా మొదలై దావానంలా మారి వైసీపీని కమ్మేసింది. జబర్దస్త్ ఆర్టిస్టుల ప్రచారాన్ని బట్టి చూస్తుంటే వైసీపీ బలం బస్తాల్లో ఉంటే జనసేన బలం బస్తీల్లో ఉన్నదన్నట్టు కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా కర్ణుడి చావుకు 100 కారణాలైనట్టు వైసీపీ ఓటమికి కూడా 1,00,000 కారణాలు ఉన్నాయనేది ఫలితాలను చూస్తుంటే తెలుస్తోంది. కూటమి కొట్టిన దెబ్బకి వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవటం ఇక్కడ కొసమెరుపు.